నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్. ప్రజెంట్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అలాగే మనకి అన్ని హైకోర్టులో కూడా ఆఫీసులు ఉన్నాయి. ఇదే కాకుండా మీకు అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఈరోజు వచ్చేసరికి బిఎన్ఎస్లో కిడ్నాపింగ్ ఆఫ్ బిఎన్ఎస్ అంటే 137 ఆఫ్ బిఎన్ఎస్ అంటే ఇప్పుడు ఇది మార్చి ఇక ఏప్రిల్ వచ్చేసిందండి. అయితే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, జూలై 1 నుండి 2024 నుంచి ఈ యొక్క బిఎన్ఎస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ వీడియో మేము మార్చిలో షూట్ చేశాము. ఇది 2024 మార్చిలో ఈ వీడియో షూట్ చేసాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, తేదీతో సహా ఎందుకు చెప్తున్నా అంటే, తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మనదే. అలాగే తెలుగులో మొట్టమొదటిసారిగా మనం బిఎన్ఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తు తరాలు ఎవరైనా సరే రేపు పొద్దున నేను కాదు, నా కొడుకు, నా మనవడు ఎవరైనా చూస్తే ఓకే మా తాతగారు లేకపోతే మా నాన్నగారు 2024 మార్చిలో ఈ వీడియో షూట్ చేశారని చెప్పడం కోసం నా ఉద్దేశం, అంతే, వేరేది ఏం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో మొత్తం బిఎన్ఎస్ఏ మనం చూడకపోవచ్చు. మన నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా సరే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన 200 సంవత్సరాలు మనం చదువుకున్నాం. ఇది కూడా కొన్ని వందల సంవత్సరాలు చదువుకునే అవకాశం ఉంది. భవిష్యత్తు వారి తరాల గురించి కూడా నేను ఆలోచిస్తూ మొట్టమొదటిసారిగా గజెట్ కాపీ గుర్తుపెట్టుకున్నాను. గజెట్ కాపీ ఫస్ట్, ఇది ఒరిజినల్ కాపీ. దీని ద్వారానే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చరిత్రలో నిలిచిపోద్దని నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఈ యొక్క వీడియోకి అందరికి షేర్ చేయండి. ఈరోజు కిడ్నాపింగ్ ఆఫ్ బిఎన్ఎస్. ఇది వచ్చేసరికి అంతకుముందు కిడ్నాప్ అంటే మనకి ఏంటంటే 359, 374 ఇట్లా ఉండేది, 362 అవి ఉండేది ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి 137 గుర్తుపెట్టుకోండి, 137 ఆఫ్ బిఎన్ఎస్. సారీ, నేను కూడా ఐపీసీ అని వస్తున్నాడు అక్కడ, ఇప్పుడు దాకా చదివి ఉన్నాం కదా. సో 137 ఆఫ్ బిఎన్ఎస్. ఓకేనా, బిఎన్ఎస్ అంటే ఏం లేదు, భారత న్యాయ సంహిత గుర్తుపెట్టుకోండి, ఇది బహాడ్ చేయండి. ఓకేనా, ఇందులో కిడ్నాప్లో ఏం చెప్తున్నారంటే, కిడ్నాపింగ్ ఈజ్ 2 kinds, కిడ్నాపింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ కిడ్నాపింగ్ ఫ్రమ్ లాఫుల్ గార్డియన్షిప్. ఎవరైతే కిడ్నాప్ ఇండియా నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేస్తున్నారో, అలాగే లాఫుల్ గార్డియన్షిప్ నుంచి బలవంతంగా తీసుకెళ్తున్నారో అది కిడ్నాప్ కింద వస్తుంది. హూ ఎవర్ కన్వే ఎనీ పర్సన్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ఇండియా వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ దట్ పర్సన్, అలాగే ఆర్ సమ్ పర్సన్ లీగల్లీ ఆథరైజ్డ్ టు consent on behalf of that person is said kidnap that person from India. గుర్తుపెట్టుకుని, ఎవరైనా సరే ఇల్లీగల్గా భారతదేశం నుంచి ఎవరైనా కనుక ఒక వ్యక్తిని కనుక బలవంతంగా తీసుకెళ్ళినా కూడా అది కిడ్నాప్గానే భావించాలి. ఇది కొంచెం అంటే కొత్త సెక్షన్, కొత్త యాక్ట్ కాబట్టి కొంచెం ఇది షైన్ చేసినట్టున్నారు. అలాగే హూ ఎవర్ టేక్స్ ఆర్ ఎంటైసెస్ ఎనీ చైల్డ్ ఆర్ ఎనీ పర్సన్ ఎనీ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ out of the keeping of the lawful guardian of such child or person of unsound mind without the consent of such guardian. గుర్తుపెట్టుకోండి, గార్డియన్ దగ్గర నుంచి కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక చైల్డ్ని కానీ అన్సౌండ్ పర్సన్స్ని కానీ కిడ్నాప్ చేసినంత కిడ్నాప్గానే భావించాలి. ఇది వచ్చేసరికి మీకు 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.